Good morning. Myself K. Anil from first year EC department in SRIT Engineering College, Anandapur. Today I am explaining about the Jacobian rule in linear algebra and calculus. First question చేసేటప్పుడు given question is u is equals to xy plus yz plus zx, v is equals to x square plus y square plus z square, and w is equals to x plus y plus z. Find dou uvw by dou xyz and also show that w square minus v minus 2u is equals to 0. First జకోబియన్ అంటే ఏంది? జకోబియన్ అంటే ఇప్పుడు ఇక్కడ యువిడబ్ల్యూ అనేటి డిపెండెంట్ వేరియబుల్స్, XYZ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇప్పుడు యువిడబ్ల్యూ అనేది XY ఫంక్షన్లో ఉన్నాయి, f(x, y, z) అనే ఫంక్షన్లో ఉన్నాయి. Simultaneously these functions are simultaneous relation constitute a transformation for xy z to uvw. Given u is equals to xy plus yz plus 2x, v is equals to x square plus y square plus z square, u is equals to x plus y plus z. మనకు ఫార్ములా ఉంది, అది మ్యాట్రిక్స్ ఫార్ములా రాసుకునేదానికి జకోబియన్ యువిడబ్ల్యూ బై జకోబియన్ డో యువిడబ్ల్యూ బై డో XYZ ఇజ్ ఈక్వల్స్ టు, ఇది వచ్చేసి మ్యాట్రిక్స్ ఫార్ములా, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్, డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై, డో వి బై డో జెడ్, డో డబ్ల్యూ బై డో ఎక్స్, డో డబ్ల్యూ బై డో వై, డో డబ్ల్యూ బై డో జెడ్. ఇలాగా మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్న తర్వాత దీన్ని ఒకసారి యూని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత వైతో డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత వీని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి, వైతో డిఫరెన్షియేట్ చేయాలి, జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత డబ్ల్యూని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి, వైతో డిఫరెన్షియేట్ చేయాలి, జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకంటే యువిడబ్ల్యూ ఆర్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్, యువిడబ్ల్యూ అనేది డిపెండెంట్ వేరియబుల్స్ ఆన్ XYZ. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ అంటే ఎక్స్, ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ అంటే డో యూని డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే ఎక్స్ ఇంటూ వై అంటే కాన్స్టెంట్ వేరియబుల్ ఇంటూ కాన్స్టెంట్, అంటే డో ఎక్స్ డో వై డో ఎక్స్ వై బై డో ఎక్స్, అంటే ఎక్స్ అనేది వేరియబుల్ 1 అవుతుంది, ఇంటూ వై అంటే వై వస్తుంది, వైజెడ్ అనేది రెండు కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వచ్చేసి 0 అవుతుంది. తర్వాత జెడ్ఎక్స్ అంటే ఎక్స్ ఉంది కాబట్టి డో జెడ్ఎక్స్ బై డో ఎక్స్ అవుతుంది. అప్పుడు డివై మన ఎగ్జాంపుల్ వచ్చేసి డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది, 1 ఇంటూ జెడ్ వస్తుంది. తర్వాత యూ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ జెడ్ వచ్చింది. అలాగే అన్ని దానిలో కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ వీకి వచ్చేసి ఎక్స్తో డిఫరెంట్ చేస్తే డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది, 2x వస్తుంది. అలాగా అన్ని దాంతో విత్ రెస్పెక్ట్ టు వైతో విత్ రెస్పెక్ట్ టు మనం మ్యాట్రిక్స్లో ఏం రాసుకున్నామో అవన్నీ చేయాలి. తర్వాత డబ్ల్యూని కూడా చేసిన తర్వాత ఈ వాల్యూస్ వస్తాయి.
ఆ వాల్యూస్ వస్తాయి. ఇంకా తర్వాత ఇంకా మనం మ్యాట్రిక్స్ ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. డో యూవీడబ్ల్యూ బై డో ఎక్స్వైజెడ్ని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత దాన్ని డిటర్మినెంట్ కనుక్కోవాలి. డిటర్మినెంట్ అంటే మనకు ముందు తెలుసు మ్యాట్రిక్స్ ఫామ్ని ఎలా డిటర్మినెంట్ చేయాలో. y ప్లస్ జెడ్ 2y మైనస్ 2z అలా చేసి తర్వాత అంతా మల్టిప్లికేషన్ చేస్తే 2y² మైనస్ 2zy ప్లస్ 2yz మైనస్ 2z² మైనస్ 2x² ప్లస్ 2zx మైనస్ 2zx ప్లస్ 2z² ప్లస్ 2xy మైనస్ 2y² ప్లస్ 2x² మైనస్ 2xy అలా మనం మల్టిప్లై చేసుకుంటే అంత 0 వస్తుంది. అన్నీ క్యాన్సిల్ అయినాయి కదా, అన్నీ క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. డో యూ బై డో యూవీడబ్ల్యూ డో ఎక్స్వైజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు యూవీడబ్ల్యూ ఆర్ ఫంక్షనల్ డిపెండెన్స్ రిలేషన్. యూవీడబ్ల్యూ అనేటివి ఫంక్షనల్లీ డిపెండెన్స్ రిలేషన్లో ఉన్నాయి. తర్వాత వాడు క్వశ్చన్లో ఏమడిగాడు, w² మైనస్ v మైనస్ 2u ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. w² అంటే xy ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ v అంటే x² మైనస్ y² మైనస్ మల్టిప్లై చేస్తాము vని, x² మైనస్ y² మైనస్ z² వస్తుంది. తర్వాత మైనస్ 2 ఇంటూ u అంటే xy ప్లస్ yz ప్లస్ zx వాడు ఇచ్చింది. దాన్ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తాము. x² ప్లస్ y² ప్లస్ z² వస్తుంది ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx మైనస్ తర్వాత అన్నీ మళ్ళీ మైనస్ x² మైనస్ y² మైనస్ z² మైనస్ 2xy మైనస్ 2yz మైనస్ 2zx వచ్చిన తర్వాత అన్నీ మనం చూసుకుంటే అన్నీ x² క్యాన్సిల్, y² మైనస్ y² z² మైనస్ z² 2xy క్యాన్సిల్, 2yz 2zx 2zx అన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. వాడు క్వశ్చన్లో అడిగిన దాన్ని క్వశ్చన్ ఏమని అడిగినాడు, v² మైనస్ w² మైనస్ v మైనస్ 2u ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. షో దట్ అన్నాడు. మనకు ప్రూవ్ అయింది. ఇక్కడ ప్రూవ్ చేసినాము. w² మైనస్ v మైనస్ 2u అని ప్రూవ్ చేసినాము. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. UVWR functional dependence relation. Thank you for giving this opportunity. Thank you, sir.